మేము క్షమించి ఉన్నలాగున మా రుణములను మీరు క్షమించండి. దేవునికి ఎంతో రుణపడి ఉన్నాం. అదే 3,60,00,000. ఎంత రుణం అది? మామూలు రుణమా? ఆ రుణం అంతా ఏం చేశాడు ఆయన? మాఫీ చేశాడు. చంద్రబాబు ఏం చేశాడు? జగన్ ఏం చేశాడు? ఏది ఎవరికైనా 3,60,00,000 మాఫీ చేశాడా? పేదోడి కన్నా. ఒకవేళ డబ్బులు చేసి ఉండొచ్చు, కానీ ఈయన చేసింది ఏంది? పాపాలు. మా రుణస్థులను మేము క్షమించు ఉన్న ప్రకారముగా మీరు మా రుణములను క్షమించండి. క్షమించండి. ఏం నేర్పుతున్నాడు? ప్రభు క్షమించాలని కోరుకుంటున్నాడు, కోరమంటున్నాడు. కానీ మనం ఆయన కోరుతూ ఉంటాం, ప్రభువా క్షమించు, ప్రభువా అక్కడ తప్పిపోయాను, ప్రభు ఇక్కడ తప్పిపోయాను, అక్కడ త్రొట్టిల్లాను, ఇక్కడ త్రొట్టిల్లాను, అక్కడ అది చేశాను, ఇక్కడ ఇది చేశాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని కోరుకునేవారు ముందుగా చేయవలసిన పని, క్రియ ఏంటంటే క్షమించు. మొదట మీరు క్షమించండి. క్షమించే వారిగా ఉండాలి, క్షమించిన వారిగా ఉండాలి. క్షమించమని అడగటం కాదు, ముందు క్షమించమని నువ్వు అడగాలంటే నీకు అర్హత ఉండాలి. ఏంటి అర్హత అంటే నువ్వు క్షమించి ఉండాలి. నువ్వు ఎవరినన్నా క్షమించావా? ఎవరినన్నా క్షమించావా? క్షమించావా? పగబట్టావా? క్షమించావా? వాళ్ళ అంతు చూడాలనుకుంటున్నావా? క్షమించావా? వాళ్ళ నాశనం అయిపోవాలని కోరుకుంటున్నావా? నువ్వు ఇలా ఉంటూ దేవా మమ్మల్ని నన్ను క్షమించంటే నో క్షమించను. ముందు అది కాదు, అది రెండోది. అది మొదట నీవు క్షమించాలి, నీవు క్షమించాలి. ఏమండి, నిన్న శ్రావణి చెప్పిందండి, వాళ్ళ బేకరీ దగ్గరికి వెళ్తే పాపం వాళ్ళ బేకరీ పక్కన బాయ్స్ హాస్టల్ ఉంటుంది. వాళ్ళు పాపం లోపల పెట్టుకోవడానికి చోటు లేదేమో, కొత్తదండి బుల్లెట్ బైక్, అది ఖాళీ ప్లేస్లో పెట్టారు. ఏదో అసలు ఆ ఇంట్లో నుంచి రాకపోకలు ఎక్కువ ఉండవు అని వాళ్ళు గేటు ముందు పెట్టారు. లోపల నుండి ఒక పొట్టిది వచ్చి ఎగురు ఒక దందలింది. కొత్త బండి అండి, భూమికి బెత్తిడే ఉంటుంది, ఎగురుకుతా ఉందండి. తన్ని కేసు పెట్టింది. ఎస్ఐలు కూడా వచ్చేసారు. వాళ్ళందరినీ పైకి తీసుకెళ్ళి టీ కాఫీలు టిఫిన్లు పెట్టి, మరి ఎంత లాంఛం ఇచ్చింది తెలియదు, మాయమాటలు అని చెప్పి పోలీసుల కిందకు పంపింది. వాళ్ళు వచ్చి ఏంట్రా వీడియోలు తీస్తున్నారంట, ఫోటోలు తీస్తున్నారంట. ఏంది ఈ బెత్తిక? ఈ బెత్తెడు దానికి వీడియోలు ఫోటోలు, పొడిదానికి. వాళ్ళందరూ రివర్సు. అందులో ఒకడు వీడియో తీసాడు ఎగిరి అనటం. ఎట్టగొట్ట ఆ గొడవ సర్దు మనకి. ఇప్పుడు ఆమె దేవా నన్ను క్షమించు అనొచ్చా? నువ్వు క్షమించావా? వాడు ఏదో బైక్ పెట్టాడు, బాబు కొంచెం బైక్ తీయ్యా, అడ్డంగా ఉందంటే తీస్తాడుగా. క్షమించావా? లేదే. ఇప్పుడు క్షమించమని ప్రార్థన చేస్తే ఎట్టుంటుంది?
నువ్వు క్షమించావా? నువ్వు కేసు పెట్టావుగా. క్షమించమని బైబుల్ చెప్తే నువ్వు కేసు పెట్టావు ఎందుకు? క్షమించాలా, కేసు పెట్టాలా? క్షమించు. ముందు క్షమించేవారిగా ఉండాలి. 14 వచనం చదవండి. 6:14. ఎందుకో తెలుసా? మనుషుల అపరాధములను మీరు క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి కూడా మీ అపరాధములను క్షమించడు.